కొత్త అప్డేట్ తోటైతే వచ్చాను. చిన్న పోస్టే కానీ పర్మనెంట్ ఉద్యోగాలైతే ఈ నోటిఫికేషన్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఎవరైతే నా ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. 35,000 వరకైతే జీతం అయితే ఉంటుంది. 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్ లేదు, ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం లేదు. అప్లై ప్రాసెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది కంపెనీస్ వెబ్సైట్ అనమాట. మనం ఇంగ్లీష్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే హూ యు ఆర్ అనేది అండ్ వాట్ వి డూ అండ్ వేర్ వి వర్క్ ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కెరియర్స్ ఉంది కదా, కెరియర్స్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ వేకెన్సీస్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సెలెక్షన్ షెడ్యూల్ అండ్ రిజల్ట్స్ ఇలా అన్ని వ్యూ అవుతాయి. మనకు కావాల్సింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేశాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం దేనికి అప్లై చేసుకుంటాం అన్నది ఇక్కడ అన్నీ వ్యూ అవుతాయి. మనకి ఇప్పుడు కావాల్సింది అసిస్టెంట్ హెచ్ఆర్ కాబట్టి అసిస్టెంట్ హెచ్ఆర్ పైన నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. మీ సంబంధించిన అప్లికెంట్ నేమ్, మీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీకు పెళ్ళై ఉంటే మీ హస్బెండ్ నేమ్ ఆర్ లేకుంటే ఫాదర్ నేమ్ అండ్ మీకు జెండర్, నాది ఫీమేల్ కాబట్టి ఫీమేల్ అని ఇక్కడ ఇచ్చేసాను. అండ్ నేను సింగిల్ కాబట్టి సింగిల్ అండ్ నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి తర్వాత మీకు బిఫోర్ RITESలో మీరు ఏదైనా చేశారా అంటే నేను చేయలేదు కాబట్టి నో. వేకెన్సీస్ నెంబర్, సో వేకెన్సీ నేమ్ ఒకేలా నో కాబట్టి అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ ఒకవేళ మీకు డిజబిలిటీ ఏమైనా ఉంటే ఎస్ ఆర్ నో. ఉంటే ఏది ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ ఎస్ అని పెట్టుకొని తర్వాత ఇక్కడ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇవన్నీ RTI ఒకవేళ ఎంప్లాయీ అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే లేదు. అండ్ అడ్వర్టైజ్మెంట్, మీరు ఎక్కడి నుంచి ఈ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారంటే నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి తీసుకున్నాను కాబట్టి సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక కొత్త అప్డేట్ తోడైతే వచ్చాను. అప్డేట్ ఏంటంటే రిటీస్ లిమిటెడ్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఉంటుంది. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఇక్కడ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎవరైనా ఇండియన్ అయి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ
వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అన్ని కేటగిరీస్ వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశాడు. జనరల్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 అండ్ ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 3 అండ్ ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఉంది. టోటల్ వచ్చేసి 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ 2 పోస్టుల అయితే రిజర్వ్ అయి ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 27/4/2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో చాలా టైం ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, అసిస్టెంట్ హెచ్ఆర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్, ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా సరిపోతుంది. సో డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు, కంప్లీట్ అయిన వాళ్ళు, కంప్లీట్ అవుతున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ 50% ఆఫ్ మార్క్స్ తోటి మీరు ఏ గ్రాడ్యుయేషన్ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 3 ఇయర్స్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా సరిపోతుంది. అండ్ రిటన్ టెస్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్లో 125 ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ 2.5 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇందులో వచ్చేసి 50 మార్క్స్ తోటి మీరు క్వాలిఫై అయితే మిమ్మల్ని అయితే ఫర్దర్ అప్లికేషన్కి అయితే పంపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలాక్సేషన్ ఏజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ రిలాక్సేషన్ ఏజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయలేమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు, 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఏజ్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫంక్షనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఫిజికల్ అండ్ ఫంక్షనల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్, సీయింగ్ అండ్ హియరింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, కమ్యూనికేషన్ అండ్ ఇవన్నీ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. జంపింగ్, క్లైంబింగ్ ఇలాంటివన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకున్నట్లయితే ద అపాయింట్మెంట్ విల్ బీ ఇన్స్టెంట్లీ అండ్ ప్రొహిబిషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 1 year వరకు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీకు ఏదైనా ఇలాంటి జాబ్స్కి మీరు ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని మీరైతే జాబ్కి వెళ్ళొచ్చు. అండ్ candidates may also note that no application for an employee will be forwarded for a jobs inside until he or she completed 2 years of service of the company. ఎవరైతే 2 years ఈ కంపెనీలో జాబ్ ఆల్రెడీ చేశారో వాళ్ళకి అవుట్ సైడ్ జాబ్స్కి ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 20,000 నుంచి 66,000 వరకు అయితే పే చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సిటీసీ వచ్చేసి 8.16 lakhs per annum అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఓబీసీ జనరల్ వాళ్ళకి 300 అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ రిటన్ టెస్ట్ వచ్చేసి 14 డిఫరెంట్ లొకేషన్స్ అక్రాస్ ఇండియా లొకేషన్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. చూడొచ్చు, ఢిల్లీలో, కోల్కతా, బెంగళూరు అండ్ ముంబై, హైదరాబాద్ అండ్ గుజరాత్ అండ్ లక్నో, భువనేశ్వర్ అండ్ చెన్నై, ఇలా కొన్ని 14 ప్లేసెస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు.
మనకు కావాల్సింది తెలుగు వాళ్ళకి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లోనే రిటన్ టెస్ట్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ సిలబస్ అండ్ రిటన్ టెస్ట్ చూసుకున్నట్టయితే ప్రతి వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కామెంట్ సెక్షన్ చూసినప్పుడు అలాంటి జాబ్స్ ముందుకు తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తాను. అండ్ ఎవరైతే నన్ను ఇదివరకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క వీడియోలో సిలబస్ వాళ్ళు మెన్షన్ చేసింది కరెక్ట్గా నేను మీకు అందిస్తున్నాను, కానీ ఎవరు నన్ను సపోర్ట్ చేయట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక సబ్జెక్ట్స్ విషయానికి వచ్చినట్టయితే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే అరౌండ్ 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ స్పోర్టింగ్ ఎర్రర్స్, అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ పేరా జంబ్లింగ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలా అయితే ఉంటుంది ఇంగ్లీష్లో. అండ్ డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ చూసుకున్నట్టయితే నెంబర్ సిరీస్, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డాటా సీక్వెన్స్ అండ్ మెజరేషన్ అండ్ యావరేజ్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, రేడియో అండ్ ప్రొపేషన్, అలాగే వర్క్ టైమ్ అండ్ ఎనర్జీ, టైమ్ అండ్ డిస్టెన్స్, probability అండ్ రిలేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిముడేషన్ అండ్ కాంబినేషన్కి సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఇది ఒక్కటే టెస్ట్ కాబట్టి కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇదివరకు పడుతున్న జాబ్స్ అన్నిటికీ మనకి 2 ఎగ్జామ్స్, అలాగే తర్వాత ఫిజికల్ టెస్టు, చాలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అవుతున్నాయి. మనకి జాబ్ వచ్చే వరకు చాలా లేట్ అయిపోతుంది. ఇలా 1 ఎగ్జామ్ ఉన్నవి మనం ట్రై చేసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తర్వాత శాలరీ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్, అలాగే ఇన్ఈక్వేషన్స్, సింబలిజం అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, డాటా సఫిసిటీ అండ్ బ్లడ్ రిలేషన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫాబెట్స్ సిరీస్ అండ్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్, వర్బల్ రీజనింగ్కి సంబంధించి 45 క్వశ్చన్స్ అయితే వస్తాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే సాటిస్ఫై ద నెసెసరీ కండిషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పోస్టింగ్. ప్రతిదీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు అప్లికేషన్ చేసుకోవడానికి క్లియర్గా ఉంటుంది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని ఇక్కడ వెబ్సైట్ మెన్షన్ చేశాడు. https://www.rites.com వెళ్ళైతే మీరైతే అప్లై అనేది చేసుకోవాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ వైల్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునేటప్పుడు సిస్టమ్ వుడ్ జనరేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే పెట్టుకుంటారో అది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా మీకు అదే యూజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా దాన్ని స్క్రీన్ షాట్ ఆర్ ఏదైనా మీకు గుర్తుండే విధంగా ఎందులోనైనా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. అండ్ వైల్ ఫిల్లింగ్ రిక్వైర్మెంట్స్ క్యాండిడేట్స్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ అండ్ కరెక్ట్లీ ఫిల్ ద డీటెయిల్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఎందుకంటే వీళ్ళు తర్వాత రీకరెక్షన్కి మనం పెట్టుకున్న రిజిస్ట్రేషన్కి
రికరెక్షన్ డేట్ అనేది లేదు కాబట్టి కేర్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. లాస్ట్ డేట్ కంటే ఒక రోజు ముందే మీరు ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ డేట్ రోజు క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది. మీ అప్లికేషన్ సబ్మిట్ కాకపోవచ్చు, ఎర్రర్ రావచ్చు, లేదంటే పేమెంట్ కాడ ఇష్యూ కావచ్చు. కాబట్టి 1 డే బిఫోరే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చే ఫోన్ నెంబర్ అయినా ఈమెయిల్ ఐడి అయినా కంపల్సరీగా వాలిడ్ అయ్యే ఉండాలి. ఎందుకంటే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దానికే వస్తుంది కాబట్టి వాలిడ్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ హై స్కూల్ అంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీకు అకాడమిక్ ఇయర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఇంటర్, 10th, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇవన్నీ మీ దగ్గర మెమోస్ అయితే ఉండాలి. అండ్ సెమిస్టర్ వైజ్గా మీకు ఎంత వచ్చిందనేది కూడా అక్కడ అడుగుతాడు కాబట్టి కంపల్సరీగా దగ్గర పెట్టుకోవాలి. అండ్ పర్సంటేజ్ కరెక్షన్, కన్వెన్షన్ డాక్యుమెంట్స్ ఇష్యూ అంటే మెమోస్కి సంబంధించి కూడా మీ దగ్గర ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ మీకు ప్రూఫ్గా ఆధార్ ఆర్ పాస్పోర్ట్, ఓటర్ ఐడి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉన్నా సరిపోతుంది. పాన్ కార్డ్ అయినా పర్లేదు, మీరు అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్. అండ్ మీ సిగ్నేచర్ అలాగే అన్నీ సబ్మిట్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని సెలెక్షన్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మేబీ ఇంక్రీజ్, ఒకవేళ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినా కాకుండా కంపల్సరీగా అప్లై చేసుకొని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కంపల్సరీగా ఫాలో అనేది కావాలి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ మంత్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ హ్యాస్ బీ హోల్డ్ అంటే మీ ఫైనల్ ఇయర్లో మీరున్నా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ నెంబర్ ఫుల్ ఇన్ బ్లాంక్ లెటర్స్ అంటే బిగ్ లెటర్స్లో ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 19/3/2026 నుంచి వెళ్ళి 27/4/2026 వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ అడ్మిట్ కార్డ్స్ అయినా, రిటర్న్ టెస్ట్కి సంబంధించి అయినా ఏదైనా మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి కార్ ఫోన్ నెంబర్కి వాళ్ళు మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాడు. అండ్ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే మీరు 10th క్లాస్కి సంబంధించి మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఏ ఇయర్లో మీరు క్వాలిఫై అయ్యారు అనేది ఇక్కడ రాయాలన్నమాట. నేను వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఉంటుంది. సో www.rites.com వెళ్ళాలి. ఇలా వ్యూ అవుతుంది.